దళితులను చిన్న చూపు చూసే చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలగాలి. ఆ దళితుడు ముందు చేతులు కట్టుకొని నిలబడాలని తమరిని స్పీకర్గా కుర్చీలో కూర్చోబెట్టిన అధ్యక్ష. ఒక దళిత స్పీకర్ ను మైక్ అడగడానికి కేసీఆర్ కి అహంకారం అడ్డొస్తోందట. అందుకే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, అందుకే అసెంబ్లీకి రావట్లేదని రేవంత్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదొక్కటే చర్చ. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? దీని వెనుక ఒక పెద్ద వివాదమే నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం, స్పీకర్ కుర్చీలో ఒక దళిత వ్యక్తి గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారనే గౌరవం లేకే కేసీఆర్ రావడం లేదని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఒక దళిత స్పీకర్ ను మైక్ అడగడానికి కేసీఆర్ కి అహంకారం అడ్డొస్తోందని, అందుకే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, విపక్షాల గొంతు నొక్కుతున్నారని, అందుకే తాము నిరసన తెలుపుతున్నామని వారు అంటున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ ఇప్పుడు ఇలాంటి వ్యక్తిగత మరియు కులపరమైన విమర్శలకు వేదికగా మారింది. అంతేకాదు, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ లాంటి సీనియర్ నాయకులు ప్రజల పక్షాన ప్రశ్నించాల్సింది పోయి ఇలా అసెంబ్లీకి రాకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ అసెంబ్లీకి నిజంగానే దళిత స్పీకర్ ని మైక్ అడగాలి అనే ఉద్దేశంతోనే రావట్లేదా? మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాటలు నిజమే అంటారా? కామెంట్స్ లో చెప్పండి.